రాజకీయాల్లో గెలుపోటములు సహజమని గణపురం గ్రామ ప్రజల తీర్పును శిరస వహిస్తున్నట్లు మోటపోతుల శివశంకర్ గౌడ్ అన్నారు. సర్పంచ్గా గెలిచిన కట్కూరి రాధిక శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఓటమి చెందినా కూడా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తారని, ప్రజల కోసమే పనిచేస్తానన్నారు. తన వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న జరిగినటువంటి గణపురం గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి మోటపోతుల లావణ్య శివశంకర్ గౌడ్ గార్ల విజయం కొరకు కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ, గణపురం గ్రామ ప్రజలకి, ఆత్మ బంధువులకి, నా విజయానికి సహకరించినటువంటి మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలలో మరి ముఖ్యంగా నా పైన విజయం సాధించినటువంటి కట్కూరి రాధిక శ్రీనివాస్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారికి అభినందనలు. గ్రామ అభివృద్ధి కొరకు చక్కటి పరిపాలన అందించి ప్రజలకు మంచి సేవకుడిగా పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక ఆట అంటే క్రీడాకారులు ఎట్లయితే ఆట ఆడతారో ఆడిన వారందరూ విజేతలు కారు, దాంట్లో గెలిచిన వారే విజేతలు. కానీ నేను అయితే ఒక స్పోర్ట్స్మెన్గా నాకు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్ను నేను రాజకీయాలలో కూడా ఎప్పుడు కూడా ఆడి గెలవాలి, తొండి చేసి గెలవడానికైతే నేను ప్రయత్నం చేయలేదు, చేయను కూడా. వాస్తవాలను ప్రజల ముందు పెడతాం, ప్రజా తీర్పును శిరస వహిస్తాం. ప్రజలు ఇచ్చిన ఈ యొక్క తీర్పును తప్పకుండా నేను స్వీకరిస్తున్నా. గెలిచిన వారికి కూడా నేను సహకరిస్తా. రాబోయే రోజుల్లో కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా నా సహాయ సహకారాలు, నా అండదండలు తప్పకుండా అందిస్తా. ఎక్కడ కూడా వెన్ను చూపి పారిపోయేటువంటి మనస్తత్వం నాది కాదు, పారిపోను. కనుక గ్రామంలో శాంతియుతంగా, సామరస్యంగా గ్రామాభివృద్ధి కొరకు ముందు పోవడం అందరికీ మంచిది. దీన్ని అందరూ కూడా గౌరవించి ఈ ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి నాకు విజ్ఞప్తి.